సాయంత్రం జరిగే మహానాడికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం కూడా ఇక్కడ పసుపు మయంలా కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకే వేలాది మంది కార్యకర్తలు మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ స్టేజ్ చూస్తే మనకి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే శాప్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నారు. రవినాయుడు గారు, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, స్టేజ్ ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈరోజు మా వేదిక కమిటీ బ్రహ్మాండమైన వేదిక నిర్వహణ కమిటీ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు చూసా కనీ విని ఎరుగని రీతిలో ఈ దేశం ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత బహిరంగ సభకు సాహసం చేయరు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సభను ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎందుకంటే 3 పార్టీలతో కూడుకొని మేము అధికారం ఏర్పాటు చేస్తాం. ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ. ఈ వేదిక ద్వారా రాజకీయంగా ఏం సంతరించుకుంటుంది, సుస్థిరమైన పాలన ఏం అందించబోతున్నాం అనేది స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు చూసే ఉంటే 5 లక్షల పైన ఈరోజు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి ఈ సభలో పాల్గొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తే ఒక పక్క పోలీసులు, ఒక పక్క వాలంటీర్సు, ఒక పక్క నిర్వహణ కమిటీ సమర్థవంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో చూసాం మనం ఇలా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అయినా మహానాడు నిర్వహించిన కనీ విని ఎరుగని రీతిలో చాలా మహానాడు మీరు కూడా చూశారు. అయితే ఇక్కడ జరిగిన మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. కడప గడ్డ పైన ఈరోజు అదే చెప్పారు, మా గడప మా గడ్డ అని చెప్పారు. పులివెందులు నాదే, పిఠాపురం నాదే, మంగళగిరి నాదే, కడప నాదే అని చెప్పిన ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ ఆశ్చర్యపోయే విధంగా ముక్కును వేసుకునేటట్లా అసలు భవిష్యత్తులో నోరెత్తని పరిస్థితుల్లో ఈరోజు నిన్న జరిగింది. మేము ప్రతినిధులను పిలిస్తే ప్రజలు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, అశేష జనం వచ్చారు. నిన్నే 2 బహిరంగ సభలు అయినాయి. ఈరోజు ఇది అశేష బహిరంగ సభ అవ్వబోతుంది. చరిత్రలో కనీ విరిగి ఇరుగుని సభ అవుతుంది. నారా లోకేష్ గారి ప్రసంగం కోసం ఈరోజు ప్రజలంతా వేచి చూసే పరిస్థితి నెలకొనింది. ఎందుకంటే మాకు కూడా ఒక కోరిక ఉంది. జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ప్రకటించాలని మేము కూడా జిల్లాల్లో తీర్మానం చేశాం, నియోజకవర్గాల్లో తీర్మానం చేశాం. తర్వాత నిన్న కూడా మా సీనియర్లందరూ కూడా నిన్న మహానాడు వేదికగా మా తీర్మానాలన్నీ కూడా అధినేత ముందు ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న జాతీయ అధ్యక్షుడిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక అవ్వడం, ఈరోజు నారా లోకేష్ గారి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం ఈ రోజైనా రేపైనా ఎప్పుడు ప్రకటించేంత వరకు కూడా మేము మా అధినేతను రిక్వెస్ట్ చేస్తూనే ఉంటామని కూడా తెలియజేసుకుంటాం. అంటే ఈరోజు లోకేష్ ప్రసంగం ఉంది, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ప్రసంగించబోతున్నారు. ఏదో కొత్త అంశాలు కూడా తెరపై తీసుకురాస్తున్నారు, కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారు అంటున్నారు. ఏమై ఉండొచ్చు? ఇప్పుడు రాజకీయ పరమైన నిర్ణయాలు ఉంటాయి. గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టారు, తర్వాత జరిగిన పరిణామాలు కానీ, భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలు కానీ, తర్వాత ఒక పక్క కూటమి అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ఇప్పటికే స్పష్టంగా ఉన్నారు. ఒక పక్క అభివృద్ధి సంక్షేమం, తర్వాత పార్టీ నిర్మాణాత్మకంగా ఎలా వెళ్ళాలి, నిర్వహణలో ఎలా ఉండాలి, తర్వాత సమర్థత ఎలా ఉండాలి, సుస్థిరమైన పాలన ఎలా అందించాలో దానికి సంబంధించి ఈరోజు బహిరంగంలో స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. దాంతోపాటు ఈరోజు రాజకీయంగా ఉపన్యాసం ఎలా ఉంటుందో ఇది మహానాడు తర్వాత, ఇంతకుముందే మా అధినేత యువనేత చెప్పడం జరిగింది, మహానాడు తర్వాత ఈ రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు జరిగే పరిస్థితి ఉంది. తర్వాత కొన్ని పార్టీలు కూకటి వేళ్లతో కూడా పెకలించే పరిస్థితి కూడా ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఉందా లేదా, భవిష్యత్తులో ఉండబోతుందా లేదా అనే పరిస్థితి కూడా ఈ మహానాడు తర్వాత చాలా పరిణామాలు వస్తాయి. రోజు మీడియాకు ఒక వార్త ఉంటుంది. అంటే ఏం జరగబోతుందంటారు? ఏమైనా జరగచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అకృత్యాలు, పంచభూతాలను దోచేశారు. పంచభూతాలు దోచేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నిన్న కూడా ఒక చెప్పడం జరిగింది, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేను చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పండి. ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు స్పష్టత వస్తుంది, వ్యాపారవేత్తలకు స్పష్టత వస్తుంది. ఈ సుస్థిరమైన పాలన ఎలా ఉండబోతుందో, సమర్థవంతంగా ఇంకా 20 సంవత్సరాలు ఈ పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతామో మీకు ఈ మీటింగ్ తర్వాత మీకు స్పష్టత వస్తుంది. ఓకే, రవినాయుడు చెప్పినట్టు ఒక పెద్ద కీలకమైన నిర్ణయం అయితే మహానాడు వేదిక మీద ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక ప్రధానంగా ఈ మహానాడులో ఏదైతే నారా లోకేష్ కావచ్చు, నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే ఏదైతే కార్యకర్తల అభిష్టం, అదేవిధంగా నాయకులు కూడా అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అయితే ఈరోజు చంద్రబాబు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నారా లోకేష్కి ఇస్తూ ఏమైనా ప్రకటన చేస్తారా అని ఒక చర్చ జరుగుతుంది. ఆ ప్రకటన వస్తుందా లేదా ఇంకా రాజకీయపరమైన కీలక నిర్ణయాలు ప్రకటిస్తారనే ఆసక్తి అయితే కార్యకర్తలలో కనిపిస్తుంది. ఏదైనా ఈరోజు జరిగే మహాసభ ఏదైతే టీడీపీ విజయోత్సవ సభలా కనిపిస్తూ ఉంది. 5 లక్షల మంది ప్రజానీకం హాజరవుతారని గట్టిగా చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ప్రజానీకం మొత్తం కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. ఉదయం 9-10 గంటలకే ఇక్కడ చూస్తే వేలాది మంది కార్యకర్తలంతా కూడా ఈ ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు 5 గంటలకి ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. చంద్రబాబు వచ్చాక నారా లోకేష్, అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా చంద్రబాబు ప్రసంగాలతో ఈ సభ ముగుస్తుంది. అయితే 3 గంటల నుంచి కూడా సభ ప్రారంభం
ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి కూడా నేతల ప్రసంగాలు అయితే ఇక్కడ ఉండబోతున్నాయి. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, మహానాడు, కడప.